అడుగుకో పువ్వైపుడు కానీ పదములు ముద్దాడేలా అలవాటైన పానం మీదికి వయ్యో రంగుల సీరలు రాసిన్నోడ చిత్రలోడ. అసలు మీ డైలీ రొటీన్ ఏంటి? ఏం చేస్తారు పొద్దు నుంచి ఖాళీగానే వస్తుంది. రీల్స్ చేయాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఖాళీగా ఉన్నా కదా, వాళ్ళు వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మీరు అలా ఫీల్ అవ్వలేదా? నన్ను దగ్గర వేల మంది ట్రోల్ చేశారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అరిసే కుక్కలు చాలా ఉంటాయి. ఆ కుక్కలు చేయబడి చాలా భయపడ్డా, బాధపడ్డా. నాకు పెళ్ళి కాదు, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే. ఆరో అంతా సెక్కిన ఆయన బ్లీడింగ్ అవుతుంది. అయినా నేను 2 హోల్లో పెట్టుకుని అమ్మ లేరు, నాన్న లేరు. డెక్కన్ హాస్పిటల్లో కింద నైటీల మీద నేను ఫ్లోర్లో బట్టలు కూడా వేసుకునేంత సిచ్యువేషన్ లేదు నాకు. అదే ఒక అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిన నేను. అదే అంబులెన్స్లో శివమ్మ తీసుకొని నా ఇంటికి తీసుకొని వచ్చిన నేను. అత్త మామ చనిపోయారు, నాకంటూ ఎవరు లేరు. ఒక్కదాని ఇలా కూర్చొని నా భర్త వేసుకొని చూస్తున్నా నేను. తను చనిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రగుల్స్, చాలా స్ట్రగుల్స్. ఫ్రెండ్స్ చుట్టాలు వస్తారని చెప్పేసి ఎదురు చూసి ఎవరు వచ్చేటట్లేరని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిల్లమ్మా. ఇప్పటికి చెప్తున్నా, దాంతో నేను మెట్ల మించి కింద పడడం వల్ల నా ప్రెగ్నెన్సీ కూడా పోవడం. నన్ను అమ్మ అని ఎవరైనా పిలిస్తే వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేస్తే. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఒక సోషల్ మీడియా సెన్సేషన్ అయితే ఉన్నారనమాట. అసలు తను ఎవరు, ఏంటి, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, చాలా మంది అయితే ఫ్యాన్స్ యుద్ధాలు చేస్తున్నారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ రమ్య గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో ఎలా అనిపిస్తుంది ఇంటర్వ్యూకి రావడం మీకు? హ్యాపీగానే ఉంది. బేసిక్ గా ఇబ్బందిగానే ఉంది, చెప్పలేక హ్యాపీగానే ఉంది అని అంటున్నారు. ఇబ్బంది అనే అంటే ఎవరికైనా ఉంటది కదా, ఎందుకంటే అంటే నిజంగా ఉందా ఇబ్బంది? ఉంటది కదా, ఎందుకంటే మనం ఎప్పుడు ఇంటర్వ్యూలోకి రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటది. సో కొంచెం పానిక్ కొంచెం అయితే ఉంది అంతే. మీరు ఇంత ఫేమస్, ఇంత వైరల్, బయట జనాలు ఇబ్బంది పెడుతున్నారు గుర్తుపట్టి? అంతే లేదు, గుర్తుపడుతున్నారు. ఇబ్బంది పెట్టేంత కాకపోయినా సరే గుర్తుపడుతున్నారు. ఓకే. అసలు మీరు రీల్స్ చేయాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఖాళీగా ఉన్నా కదా. ఖాళీగా ఉన్నారన్నా? ఖాళీగా ఉన్నా కాబట్టి స్టార్ట్ చేసిన. సారీ అదేం లేదు కానీ నార్మల్గా ఇంట్లో ఉండే బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నార్మల్గా రీల్స్ స్టార్ట్ చేసిన. అందులో ఒక రీల్ వైరల్ మంచిగా అయింది. నా దగ్గర అమ్మో ఇంత టాలెంట్ ఉందా, సరే ఇన్ని రీల్స్ పోతుంది, ఏదో ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు అంటే నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అట్లా ఒక్కొక్క రీల్ వేయడం, ఒకటి 1 మిలియన్ వెళ్ళింది. అప్పుడు ఫిక్స్ అయినా, ఖచ్చితంగా జనాలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదేంటో తెలుసుకోవాలని చెప్పేసి నాన్ స్టాప్గా రీల్స్ అప్లోడ్ చేయడం, అవన్నీ మిలియన్స్లో వెళ్ళడం. వెళ్తూనే ఉంటే అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను ఇంట్లో ఆగిపోవద్దు, ఏదో ఉంది నాకు టాలెంట్, ఏదో జరగడానికే ఇది మూవ్ అవుతుంది, సో ఆగొద్దు అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయినా. ఈ రోజు వరకు డైలీ 1 రీల్, ప్రపంచం ఆగిపోయినా సరే ఆడ రీల్ అప్లోడ్ అయిపోతుంది. 3వ ప్రపంచ యుద్ధంలో కూడా రీల్ అప్లోడ్ చేస్తా అంటారు. ఎన్ని ప్రపంచం యుద్ధాలైనా సరే రీల్ అనేది అప్లోడ్ అయిపోతుంది. అది నేను చేయకపోయినా నా తమ్ముళ్ళు ఎవరో ఒకరు చేస్తారు. ఓకే. అంటే ఇన్స్టాలో రీల్స్ అంటే కంటెంట్, ఒక్కొక్కరు ఒక కంటెంట్, కొంతమంది డ్యాన్స్, కొంతమంది కామెడీ, అలాగా. మీరు లవ్ రీల్స్ ఎక్కువ చేస్తా ఉన్నారు. రాజు ఎట్స్ రాంబాయ్ రీల్ బాగా వైరల్ అయింది మీది. అవును, అది వైరల్ అయింది. కానీ దానికంటే ముందు ఇంకొకటి వైరల్ అయింది. ఏంటి అంటే పెళ్లి చేసుకుంటావా లేదా అన్న డైలాగ్ మాత్రం 5K ట్రోల్స్ బాగానే జరిగినాయి. సో అది బాగా నా బిగ్గెస్ట్ 21 మిలియన్ వెళ్ళింది. ఓకే. అది దాని తర్వాత ట్రోల్స్ చాలా జరిగినాయి, కానీ దాని తర్వాత మొన్న వచ్చింది అయితే. ఎందుకు ఎక్కువగా లవ్ రీల్స్ అంటే డైలాగ్స్ అవే చెప్తున్నారు? ఇప్పుడు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఓకే అరే మీ పిల్లరా, మీ పిల్ల బాగుందిరా అని ట్యాగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో నేను నార్మల్గా చేసినవి కూడా వ్యూస్ చాలా వెళ్తాయి. ఇలా చేసేసరికి ఏంటంటే అరే మా అమ్మ మీ పిల్లరా అని చెప్పేసి పాజిటివ్ వేలోనే పంపేయడం జరుగుతుంది. నెగిటివ్ అయితే లేదు, పాజిటివ్ వేలో షేర్ చేయడం, అది నాకు కూడా ప్లసే కాబట్టి. సో అంటే ఈ విషయాన్ని చాలా మంది నెగిటివ్ గా తీసేసుకొని ఫీల్ అయిపోతా ఉంటారు కదా, అంటే ట్రోల్స్ చేస్తున్నారు అది ఇది, వాళ్ళు వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో. మీరు అలా ఫీల్ అవ్వలేదా అంటే నన్ను దగ్గర
వేల మంది ట్రోల్ చేసిండ్రు. నాకు ఎవరి దగ్గర ఏమనిపించలే కానీ ఒక ఇద్దరు అనిపించింది. సో కొంచెం బాధపడ్డా. నా అనుకునే నా తమ్ముళ్ళకి చెప్తే ఆ ఛానల్ కూడా ఎగిరిపోయింది. ఛానల్ అయితే లేదు ప్రస్తుతానికి. కానీ బాధ అయితే పడ్డా, బాధ ఉంటుంది కదా. కానీ అందరూ చేసిందని ప్రతి ఒక్కరు నా ట్రోల్ని అందరు నాకు షేర్ చేయడం కానీ లేకపోతే నాకు సజెస్ట్ చేయడం ఇన్స్టాగ్రామ్ కానీ చేసినప్పుడు నైస్ ట్రోల్ కీప్ ఇట్ అప్ అని అయితే ఖచ్చితంగా పెడతా. వాళ్ళు అక్క మీరు మెసేజ్ చేశారా అని నాకు రిప్లై ఇచ్చుకుంటా నాతో చాట్ చేయడం మంచిగా అంతే. బాధ అయితే కొంచెం 100%లో 2% అయితే బాధపడ్డా. ఇప్పుడు నీ పిల్లరా మామ నువ్వు చేసుకో లైఫ్ ఇవన్నీ చాలా మంది పంపించుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? స్మైల్ వస్తుంది అంతే, ఏమవుతుంది. నీ పిల్లరా మామ లైఫ్ ఇవ్వది వాళ్ళు చేసింది కూడా నన్ను ట్రోల్ చేయడానికి వైరల్ చేయడానికే కాబట్టి. సో ఎట్లయితే నేనే కదా ట్రోల్ అయ్యేది కాబట్టి ఏమనిపించదు. లవ్ రీల్స్ చేస్తున్నారంటే కన్ఫామ్ గా లవ్ లో ఉండుంటారు ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడు. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ అంటే ఏముంటుంది, మంచి ఒపీనియన్ ఉంటుంది. లవ్ అంటేనే మంచి అంతే. లవ్ ఫెయిల్యూర్ అంటే చెడా? అంతే కదా. చెడని కాదు, మనం ఆలోచించే విధానం బట్టే అది మంచిగా చెడ అన్నది ఒకటి ఉంటుంది. మనం మంచి ఆలోచిస్తే ప్రేమ మంచిది, చెడ్డగా ఆలోచిస్తే ప్రేమ చెడ్డది. ఓకే, ఇప్పుడు చాలా మంది ఈ రోజుల్లో లవ్ చేసుకొని తొందరగా విడిపోతున్నారు. వాళ్ళ మీద మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలనుకోవట్లేదు. ఏం చెప్పను, పోనీ రీల్స్ ఏం చేయబోతున్నారు త్వరలో వాళ్ళ మీద? ఏం చెయ్యను. అలాంటి వాళ్ళ మీద చెప్పి అంటే వాళ్ళకి చెప్పినా మారరు. మనం మంచి చెప్పినా చెడు చెప్పినా వాళ్ళ ఒపీనియన్ అంటే ఏంటిదో వాళ్ళకి తెలుసు. సో చెప్తే మారుతారనంటే అది కరెక్ట్ కాదు కూడా, అది మారరు అంతే. మీరు ఎవరైనా లవ్ చేశారా? మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా? నన్ను లవ్ చేశారా అంటే నన్ను అయితే ఎవరు చేశారని నా దగ్గరికి అయితే ఇప్పుడు రాలేదు. నేనైతే చేసిన. మీరు మీ అంతటి మీరే నా అంతటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట్లాంటిదే. ఓకే, బేసిక్ గా ఎందుకు లవ్ చేయాలనిపించింది చూడగానే? నేను చూడకుండానే లవ్ చేయలేదు, చూడకుండానే లవ్ చేసిన. చూడకుండా లవ్ చేశారా? అవును. అదేంటి చూడకుండానే లవ్ చేసిన అంటే ఎట్లాగా? మొబైల్లో ఫోటోస్ చూసా, ఇన్స్టాగ్రామ్ లో అవ్వా, ఫేస్బుక్ లో అవ్వా, మరి ఎట్లాగా? అదే ఉంటారు కదా మన అమ్మమ్మలు తాతమ్మలు ఇలా ఉంటారు కదా. చిన్నగా ఉన్నప్పుడు మా మేన బావ అన్నమాట. మా బావని చూసి తనే అయ్యో మీ భార్య పోతుందిరా, అరే పిల్ల మీ మొగుడు పోతుండు అని అంటే, మొగుడు అంటే ఏంటిది అంటే భర్త అన్నప్పుడు ఓకే ఈయన నా హస్బెండా అని చిన్నప్పుడు ఫిక్స్ అయిపోయి ఇమాజినేషన్స్. ఇక అప్పటి వరకు తనని చూడలేదు. నాకు అంటే అట్లా అనుకున్నాక 10 సంవత్సరాల దాకా తనని నేను చూడలేదు. ఓహో ఎవరైనా మాట్లాడినా ఎవరైనా లవ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఇలా చేస్తే నాకు మా ఆయన ఉన్నాడు కదా, నాకు హస్బెండ్ ఉన్నాడా అంటే ఆయననే నా లవరా అని చెప్పేసి 10 సంవత్సరాలు చూడకుండానే లవ్ చేసిన. వామ్మో, తర్వాత ఎట్లాగా మ్యారేజ్ అయిందా? ఇది చాలా పెద్ద సీక్రెట్, ఇప్పుడే రివీల్ చేయను. చెప్తా, సస్పెన్సా? పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 లాగా. ఓకే, లవ్ అయితే మీ నుంచి స్టార్ట్ అయింది. అవును, ఓకే. తనకి చెప్పడం కూడా జరిగింది. ఇక 10 years తర్వాత ఒకసారి చెప్పడం అయితే జరిగింది. మా అంటే తను మా బావ అనమాట. చూసిన బావా ఇన్ని సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా నిన్ను అని చెప్పడం అయితే జరిగింది. తర్వాత నేను ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నాకు ఏ రోజు కూడా ప్రపోజ్ చేయలేదు. సైలెంట్గా ఉండేటోడు అన్నట్టు, ఏం మాట్లాడకపోయేటాడు. ఎందుకు అని అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి, ఎవరికైనా కొన్ని రీజన్స్ ఉంటాయి. సో మా అత్తయ్య ఒప్పుకుంటుందో లేదో అన్న రీజన్ తోటి తను నాకు ఎప్పుడు చెప్పలేదు. ఒక రోజు మాత్రం డైరెక్ట్ వచ్చి పెళ్లి చేసుకుంటా అని అడిగిండు. ఓహో, పెళ్లి చేసుకుంటా అని అడిగిండు. అది కూడా మా అత్తమ్మకి అసలు ఎవరికి తెలియదు. మా అత్తమ్మ వచ్చి బావని పెళ్లి చేసుకుంటావా అంటే, మా అత్తమ్మ కొంచెం హెల్త్ బాగాలేకపోతుండే. సో తనకి ఎవరైనా చేసినా నా మేనకోడలే చేస్తుంది అన్న ఆలోచనతోటి తను నాకు ఇచ్చి పెళ్ళి తనే అడిగింది, బావంటే ఇష్టమా నీకు అని అంటే ఏడ్చేసిన నేను. ఏడ్చేసి ఇచ్చేస్తా బావని, నీకంటే బాగా చూసుకుంటా అని చెప్పేసిన. తీసేసుకో అన్నది. బావ వచ్చిండు, కూర్చోబెట్టిండు. తనని చేసుకోవడం ఇష్టమేనా అంటే, నీకు ఇష్టమా ఫస్ట్, మీ ఇద్దరు కలిసి ఉంటారు, నేను కాదు, నేను వర్క్కి వెళ్తే వచ్చేస్తా వెళ్ళిపోతా, కానీ 24 గంటలు అత్త కోడలు మీ ఇద్దరు కలిసి ఉండాలి. సో మీ ఇద్దరు ఒపీనియన్ అదంటే నాకు ఇష్టమే అన్న సెన్స్లో చెప్పంగానే ఇక నాకేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ బావా అని చెప్తున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నా ఐ లవ్ యూ కాదు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. అక్కడే పడిపోయి ఏడ్ చేసిన నేను. ఏడ్ చేసిన. సో అన్నీ త్వర జరిగిపోతూనే ఉన్నాయి. ఇక జరిగినాయి అంటే మీకు అర్థం చేసుకొని ఉండాలి. అన్నీ తొందరగా జరుగుతున్నాయి. అటు పెళ్ళి ఒప్పుకోవడము, మా బావ ఒప్పుకోవడము, అటు నుంచి వెళ్ళి అమ్మ వాళ్ళకి తెలియడము, అమ్మ వాళ్ళు ఒప్పుకోవడము,
ఎంగేజ్మెంట్ జరిగిన 10 daysకే మ్యారేజ్ కూడా అయిపోయింది. సో అందరికి నేను చెప్తున్నా, చాలా మంది లక్షల మంది ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు కదా నాకు పెళ్ళి అయిందా అని, నన్ను పెళ్లి చేసుకుంటా అని కూడా మెసేజ్ చేస్తున్నారు కదా. సో నాకు పెళ్ళి అయింది, నాకు మ్యారేజ్ అయింది. సో కామెంట్ చేయకండి. తీవ్ర విషాదానికి గురై ఉంటారు కుర్రోళ్ళు అయితే చాలా మంది ట్రోల్ కుర్రోళ్ళు అన్నాను, వాళ్ళ ఏజ్ వేరు నా ఏజ్ వేరు. కుర్రోళ్ళకైతే నేను కంపారిజన్ అయితే అస్సలు చేయను. ట్రోల్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కామెంట్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం చెప్తున్నా నాకు మ్యారేజ్ అయింది. దాని తర్వాత అంటే ఈ రోజు నుంచి ఇంకా ట్రోల్ చేద్దంటారా? చేయండి. దాని తర్వాత సస్పెన్స్ కూడా ఉంది, చాలా నా లైఫ్ లో సస్పెన్స్ కూడా ఒకటి ఉంది. మ్యారేజ్ అయితే అయింది, సస్పెన్స్ కూడా ఉంది. సస్పెన్స్ చెప్తారా, లాస్ట్ లో రివీల్ చేస్తారా? చెప్పమంటే చెప్పండి. మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన 5 yearsకి తను చనిపోవడం కూడా జరిగింది. ఓ అంటే ఎట్లా హెల్త్ ప్రాబ్లమ్? హార్ట్ అటాక్ వచ్చింది. అంటే పెళ్ళాక మంచి కలిసి ఉన్నారా, గొడవలు ఏం లేకుండా? గొడవ అనేది మా లైఫ్ లోనే లేదు ఈ 5 years లో ఎప్పుడు అసలు. అంటే ఇప్పుడు నా మ్యారేజ్ 10 years అవుతుంది. 10 yearsలో మ్యారేజ్ అయింది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నా నేను సంతోషంగా. అంటే ఎట్లా అంటే లావు ఉన్నప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అరిసే కుక్కలు చాలా ఉంటాయి. ఆ కుక్కలు చేయబడి చాలా భయపడ్డా, బాధపడ్డా. సో నాకు పెళ్ళి కాదు, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, ఒంటరిగానే ఉండిపోవాలి, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారులే అనుకున్న నన్ను ఎంగేజ్మెంట్ కూడా లేకుండా, అంటే నాకంటూ పెళ్లి చూపులే లేకుండా నా ఇంటికి వచ్చి మా నాన్నతో గొడవ పడి మరి నన్ను తీసుకొని వెళ్ళిపోయి మా అత్తగారింటి కూడా పెళ్లి చేసుకున్నాడు ఆయన. లక్షలు ఖర్చు పెట్టి. ఎవరికి ఉంటుంది చెప్పాను, ఎంత హ్యాపీగా ఉంటా. అప్పటి నుంచి తనని మంచిగా చూసుకున్నాం, తనను నన్ను ఇద్దరం మేము మంచిగా ఉన్నాం. దాని తర్వాత మా అత్తమ్మ చనిపోవడం జరిగింది. అత్తమ్మ చనిపోయిన కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి కొంచెం ఆల్కహాల్ బాగా తాగడం, దానివల్ల బాడీ పార్ట్లు ఖరాబ్ అవ్వడం. ఇక్కడే హైదరాబాద్లోనే గాంధీ హాస్పిటల్లో చూపిస్తే తను బాగా అదైపోయింది, రికవరీ అవ్వరు అని చెప్పేసరికి నాకేం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నా చిన్న ఏజ్ 29, నాకు 19 పడ్డా, మ్యారేజ్ అయింది 20, అంటే 3 years, అంటే నాకు 23 years, 24 years. ఆ ఏజ్లో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కదాన్ని హైదరాబాద్ అని పట్టుకొని వచ్చిన నేను, నాకేం అర్థం కావట్లేదు అసలు. తనని ఎత్తుకొని డాబా ఫ్లోర్లోకి ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి. నా గోల్డ్ మొత్తం అమ్మేసి తనని హాస్పిటల్లో చూపించి, నాకు బంగారం ముఖ్యం కాదు, నా భర్తే నాకు ముఖ్యం అని చెప్పేసి నా భర్త కోసం నా బంగారాన్ని మొత్తం హాస్పిటల్లో చూపించిన రోజులు ఉన్నాయి. ఓకే రికవర్ అయ్యిండు, మంచిగా అవుతుండు అని అనుకొని తీసుకొని వచ్చినాక తనని ఇంట్లో కూర్చోబెట్టి నేనే వర్కేం కాదు, అట్లా ఏదో ఒక రకంగా అమ్మ వాళ్ళ దగ్గర ఎట్లనో చేసుకొని తనని చూసుకుంటా, నేనైనా చూసుకుంటా, మెయింటైన్ చేసుకుంటా వచ్చిన. దాని తర్వాత తన హెల్త్ ఖరాబ్ అయిపోయింది. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం, దాంతో నేను మెట్ల మించి కింద పడడం వల్ల నా ప్రెగ్నెన్సీ కూడా పోవడం. ఆ ప్రెగ్నెన్సీ పోవడం వల్ల తను ఇంకా డిప్రెషన్కి పోయిండు, మళ్ళీ పిల్లలు పుట్టారు అని చెప్పి తన హెల్త్ ఖరాబ్ అయిపోయింది. ఇటు హెల్త్ ఖరాబ్ అయ్యే ముందు నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది, కానీ నాకు ప్రెగ్నెన్సీ అని నాకు తెలియదు. తనని ఎత్తుకొని గాంధీ హాస్పిటల్లో 6వ అంతస్తు ఎక్కిన ఆయన, బ్లీడింగ్ అవుతుంది. అయినా నేను 2 హోల్లో పెట్టుకుని, అమ్మ లేరు, నాన్న లేడు, అత్త లేదు, మా అమ్మకి హ్యాండిక్యాపెడ్, వీళ్ళందరినీ పట్టుకొని చూపించుకున్నా. అది అబౌట్ అవుతుందని నాకు తెలియదు, అబోషన్ అవుతుందని నాకు తెలీదు. దాని నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ మెట్ల మించి కింద పడ్డాక కన్ఫర్మ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ అయింది. లైఫ్లో తినకు పిల్లలు పుట్టారని చెప్పి హెల్త్ ఖరాబ్ కావడం వల్ల ఇటు నా ప్రెగ్నెన్సీ అవడం, నాకు పిల్లలు పుట్టారు. ఈ రెండిట్లలో నలిగిపోతున్నా నేను. అంతలో మా మామయ్య చనిపోయిండు. మా మామయ్య చనిపోయిన తర్వాత 2 monthsకి మా నాన్న హాస్పిటల్లో పడ్డాడు. నాన్న కాళ్ళు తీసేసి షుగర్ వచ్చి. డాడీ కోవిడ్ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల డాడీకి షుగర్ ఇన్ఫెక్షన్ అయిపోయి డాడీకి మోకాల దాకా కాలు తీసేసిళ్ళు. ఏం చేయాలో అర్థం కాలేదు, చిన్న పిల్లని నేను. ఇవన్నీ టెన్షన్ వల్ల అవ్వాలి. అటు నాన్న చనిపోవడం, ఇటు మామయ్య, నాన్నకంటే ఎక్కువ ప్రాణం మేనమామ అంటే తను అట్లా మంచాలు ఉండడం తన వల్ల కాలే. ఇక్కడ నుంచి వెళ్ళి డెక్కన్ హాస్పిటల్ దాని ఉన్నది. డెక్కన్ హాస్పిటల్లో కింద నైటీల మీద నేను ఫ్లోర్లో బట్టలు కూడా వేసుకునేంత సిచ్యువేషన్ లేదు నాకు. అలాంటి సిచ్యువేషన్లో నైటీల మీద డెక్కన్ హాస్పిటల్లో మన ఫ్లోర్ ఉంటుంది కదా, మనం అదేంటిది మన కార్లో అవన్నీ పెట్టుకుంటారు, అందులో కూర్చొని అనాథ లెక్క కూర్చొని ఉన్నప్పుడు వచ్చింది మా ఆయన. వచ్చి ఒకటే మాట అన్నాడు,
ఆయనకు తెలుసు బ్రతకనని తెలుసు, ఇక్కడ ఉంటే నేను సెట్ అవ్వట్లేదు, నేను కొత్తగూడెం వెళ్ళిపోతాం, అది కొత్తగూడెం నా సొంత ఇప్పుడు భూపాలపల్లి, కొత్తగూడెం వెళ్ళిపోయి అమ్మ ఏ నిమిషంలో ఏమయ్యేది తెలియదమ్మా, కానీ నీదైనా నువ్వు కోల్పోకు, ఎవరిని నువ్వు నమ్ముకోకు, నీ నీ అంటూ నువ్వు అడుగులే, ఖచ్చితంగా నీ వెనక తోడు నేనుంటా అని అన్నాడు. అని ఓకే అన్న, ఓకే అని వెళ్ళిండు. గతం నెక్స్ట్ డే అమ్మ నేను చచ్చిపోతున్నా, నాకు అర్థమైపోతుంది వచ్చేసి అనగానే ఇక్కడ నుంచి మళ్ళీ కొత్తగూడెం వెళ్ళిపోయిన సోమవారం రోజు నా భర్త చచ్చిపోతాడన్నప్పుడు కూడా మా పిన్ని వండిన వంట ఆడబెట్టి నా భార్య వస్తుంది, నా భార్యకు తినిపియాలని చెప్పి తినకుండా ఉండి ఆ నైట్ కలిపి నా నోట్లో పెట్టి ఎర్లీ మార్నింగ్ అమ్మ నేను చచ్చిపోతా, హాస్పిటల్కి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళు, నీకోసం నేను బ్రతుకుతా అని అంటే అదే ఒక అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిన నేను. అదే అంబులెన్స్లో శివమ్మే తీసుకొని నా ఇంటికి తీసుకొని వచ్చిన నేను. అదే నా లైఫ్లో పెద్ద గిఫ్ట్ ఏంటి అంటే నా భర్త చూసుకున్నట్టు నన్ను ఎవ్వరూ నా లైఫ్లో చూసుకోలేదు. కానీ ఆ దేవుడు అంటారు కదా మంచోళ్ళని ఎక్కువ రోజులు ఉంచరు అని, అదే నా లైఫ్లో ఆ మంచి అనేది ఎక్కువ రోజులు ఉంచలేదు. తను చనిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాలా స్ట్రగుల్స్. అది కోవిడ్ టైం, తను హార్ట్ అటాక్తో చనిపోయిండు. డాక్టరు నోట్లో నోరు పెట్టి మరి ఊదినా కూడా అది కోవిడ్ అని చెప్పి సొంత చుట్టాలు మా నాన్న అమ్మ హాస్పిటల్, ఎక్కడ హాస్పిటల్, అత్త మామ చనిపోయిళ్ళు, నాకంటూ ఎవరు లేరు. ఒక్కదాని ఇలా కూర్చొని నా భర్తను అడగేసుకొని చూస్తున్నా నేను. ఏం చేయాలి, తనని ఏం చేయాలి? అప్పటికి 11 అవుతుంది టైం, ఏం చేయాలి? నా వల్ల అయితే లేదు. చుట్టాలందరూ కోవిడ్తో చనిపోయిండు, తీసుకెళ్ళి అక్కడ పడేద్దామని అన్నారు. అప్పుడు చూశారు మా ఆయన ఫ్రెండ్స్, ఊక అనుకునేదాన్ని తిరుగుతాడు అన్నమాట, ఫ్రెండ్స్ అని చెప్పి. అప్పుడు వాళ్ళ చుట్టాలందరూ అన్నప్పుడు నేను ఒక్కసారి ఇలా కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు వచ్చి వాళ్ళ చుట్టాలందరూ వెళ్ళి, ఇక ఫ్రెండ్స్ చుట్టాలు వస్తారని చెప్పేసి ఎదురు చూసి ఎవరు వచ్చేటట్లేరని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిల్లమ్మా. ఇప్పటికి చెప్తున్నా, ఫ్రెండ్షిప్ అంటే దానికంటే ఫ్రెండ్షిప్ కన్నా పెద్ద గొప్పదే లేదు. మీరు పెళ్ళి చేసుకొని అది చేసుకోకపోయినా ఏమని చేసినా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ ఉండాలి ఖచ్చితంగా ఎవరికైనా. తన కోసం కదిలొచ్చిల్రా, చాలామంది కదిలొచ్చిళ్ళు. ఆ అర్ధరాత్రి నేనున్నా మీకు అని చెప్పేసి, అమ్మ నువ్వు బాధపడకు అని చెప్పి ఒక్కదాన్ని ఇట్లా ఎదురు చూస్తుంటే నా వేటును కూడా వాళ్ళు మోసి నా భర్తకి దహన సంస్కారాలు చేసిళ్ళు. అర్ధరాత్రి చేసి అటు నుంచి అటు 11 days అయ్యేదాకా నన్ను చూసుకున్నారు. జాగ్రత్తగా తీసుకొచ్చి మా అమ్మోళ్ళ ఇంటికాడ దింపిళ్ళు. దాని తర్వాత నేను ఓకే అనుకున్న. దాని తర్వాత మా నాన్న కూడా 6 months చెప్పాను. ఇది నా లైఫ్లో దేవుడు ఎంత మంచి అదృష్టాన్ని ఇచ్చిండు అడగకుండా, అంతే అదృష్టాన్ని తీసుకొని కూడా వెళ్ళిపోయాడు. ఇది నా లైఫ్లో జరిగిన పెద్ద సాడ్, హ్యాపీనెస్ అండ్ సాడ్. ఇది మెయిన్ రోల్ ఇది నా లైఫ్లో. మీరందరినీ నవ్విస్తూ ఇంత హ్యాపీగా ఉంచుతూ మీ వెనకాల ఇంత సాడ్ స్టోరీ ఉందంటే అసలు ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని 4 ఒకటే ఇయర్లో 3 ముగ్గురు చనిపోయారు నా లైఫ్. నేను చిన్నదాన్ని అసలు వాళ్ళందరినీ చూసి ఇప్పుడు చిన్న ఏజే నాకు, ఇప్పుడు చిన్న ఏజ్ లా ఉన్నా కూడా నాకు ఇప్పుడు 29, ఆయన చనిపోయినప్పటినే 25. మళ్ళీ మ్యారేజ్ అవుతా అన్న కూడా భయం, మ్యారేజ్ వద్దు, మళ్ళీ ఇలాగే ఉంటుందేమో లైఫ్లో మ్యారేజ్ చేసుకుంటే అని, ఇలాగే ఉంటా అని చెప్పేసి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు? అమ్మ మీరు ఉంటున్నారు. మరి మీకు ఇన్కమ్ వైజ్గా ఎట్లాగా? నానే చనిపోయింది కదా, అక్కడ నుంచి వచ్చిన డాడీ సింగర్ అండ్ ఎంప్లాయీ, అవి వచ్చినాక సింగర్ ఎంప్లాయీ అక్క వాళ్ళ హస్బెండ్కి ఇచ్చినాం జాబు. బాగా ఇచ్చిండు 10 lakhs ఇవ్వడం, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం, ఇక చిన్న బిజినెస్ నార్మల్గా వర్క్ చేయడం, బిజినెస్ చేయడం, ఇక ఫ్లాట్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి ఇక చిన్నవి ఉంటాయి, ఇవన్నీ పెద్దగా ఏం చేయను. సో ఇన్కమ్ అమ్మ అయితే చూసుకుంటుంది, అమ్మనే చూసుకుంటుంది ఇంట్లో. సో నా బయట ఖర్చులు అని చెప్పేసి నేను ఇవన్నీ చేసుకుంటాను. సో ఇన్ని కష్టాలు ఇన్ని దాటుకొని నార్మల్గా ఈరోజు చిన్న కష్టాలు వస్తేనే చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అని ఫ్యామిలీ గురించి దేని గురించి ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నారు? ఎవరైనా మోటివేషనా లేకపోతే ఎవరైనా తోడున్నారా మీకు ఈ టైంలో? తోడున్నారా అంటే చనిపోదామని నేను కూడా అనుకున్నామ్మా. కానీ చనిపోయే ముందు, నా భర్త చచ్చిపోకముందు నా లైఫ్లోకి నాకు ఒక కొడుకు అంటూ ఒక అబ్బాయి వచ్చిండు. నాకు దగ్గర ఎప్పుడు చెప్తున్నా, నా దగ్గర 2-3 వేల మంది తమ్ముళ్ళు ఉన్నారు. నేను ఫోన్ చేస్తే నా కోసం ఊరికొచ్చే తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ ఒక బార్డర్ వరకే ఉంటారు.
ఆ బార్డర్ దాటి కొంతమంది మాత్రమే నా లైఫ్లోకి వస్తారు. అది దాటి నా భర్త ఉన్నప్పుడు నా కొడుకు అనే ఒక రూపంలో సాయి కొడుకు అనే రూపంలో నా లైఫ్లోకి వచ్చిండు. వాడి ఏజ్ ఇప్పుడు 23, నా ఏజ్ ఇప్పుడు 29. వాడు నా కొడుకని అమ్మ అన్న పిలుపుతో నా లైఫ్లోకి వచ్చిండు. సో నాకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా అమ్మ నేనున్నా, ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పేసి చూడడం చేయడం. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోయే సిచ్యువేషన్లోకి వచ్చినా కూడా నాకు హార్ట్ బీట్ ఆగిపోతుంది ఆలోచిస్తే. ఇప్పటికీ కూడా ఎక్కువ ఆలోచిస్తే హార్ట్ బీట్ ఆగిపోయి బ్రీతింగ్ అందదు. నా కొడుకు నాకు బ్రీతింగ్ ఇచ్చి మరీ నన్ను కాపాడిన రోజులు చాలా ఉన్నాయి టెన్షన్లో. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఈ రోజుల్లో ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఫ్రెండ్సే తోడు ఉంటున్నారంటారు. ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ లేకుండా అయితే ఉండదు. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఇంపార్టెంట్. కానీ ఫ్యామిలీతో పాటు నేను నిజం చెప్తున్నా, ఎవరైనా ఫ్రెండ్స్ మరి ఎందుకు ఇంత సోది పెడుతున్నారు, ఎందుకు ఇంట్లో ఇల్లు లేదా ఏం లేదా ఎందుకు అనే ఒకప్పట్లో, ఇప్పుడు ఫ్రెండ్సే ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న క్షణం రేపు ఎవరు చచ్చిపోతారో తెలియట్లేదు. ఉన్న క్షణం ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేసి తెల్లారనే రోజు చనిపోయినా బాధలేదు. మీకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? కాలేజ్ ఫ్రెండ్స్? కాలేజ్ ఫ్రెండ్స్ అంటే ఉన్నారు, ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. కానీ నేను ఎవరినైతే బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఎప్పుడు నేను తీసుకోవాలి. నా లైఫ్లో జరిగిన ఇంకో చాలా స్టోరీస్ వల్ల నేను ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. నా బెస్ట్ అనేది ఎవరు అని అనుకోను, అంతే. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. తమ్ముళ్ళు అయితే ఉన్నారు. నాకు తమ్ముళ్ళు ఉన్నాక ఫ్రెండ్స్ ఎందుకు, వాళ్ళే ఫ్రెండ్స్, వాళ్ళే అన్ని ఎటు తిరిగినా నన్ను వేసుకొని తిరుగుతూనే ఉంటారు. మీకు రీల్స్ వైరల్ అయ్యాక ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా? వచ్చినాయి, చాలా వచ్చినాయి. అంటే ఎట్లాగా మూవీసా, సీరియల్సా, షార్ట్ సీరియల్స్ ఏం కాదు, షార్ట్ ఫిలిమ్స్ వచ్చినాయి. మన సాంగ్స్ కూడా కొన్ని వచ్చినాయి. అవి ఇంక ఇప్పుడేమి రిలీజ్ అంటే కన్ఫర్మ్ ఏం చెప్పలేను కానీ వచ్చినాయి, చాలా వచ్చినాయి. సో చాలా మంది పేరు రాగానే ఈ రోజు ఒక 10,000 మంది ఫాలోవర్స్ వస్తేనే యాటిట్యూడ్ చూపించి ఇదైపోతారు కదా. మీకు ఇప్పుడు చాలా నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది, ఫాలోవర్స్ ఉన్నారు. మీకు ఎప్పుడైనా అలా చేంజ్ అయ్యాని అనిపించిందా మీకు? నేనైతే ఎప్పుడు అనుకోలేమ్మా. నేను ఎప్పుడు అట్లనే ఉన్నా. ఫస్ట్ ఎట్లున్నానో ఇప్పుడు అట్లనే ఉన్నా. నేను ఇట్లనే ఉంటా. ఇప్పుడు ఎవరు మా ఇంటి ముందుకు వచ్చి అక్క అన్నా కూడా వాళ్ళ కోసం నేను నిలబడతా అంతే. మీరు సెన్సిటివ్ పర్సనా? గొడవలకి వెళ్తారా బాగా? గొడవకి వెళ్ళను. ఎవరైనా గొడవ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే వెళ్ళిపోయి చూస్తా. ఇప్పుడు గొడవ పెట్టుకుంటా. బిందులు పట్టుకున్న దగ్గర ఆంటీలు గొడవలు పడతారు కదా, పడ్డారా? పెట్టినా కూడా. పెట్టారా? బిందుతో కొట్టారేంటి? సొట్ట పెట్టుకుంటారా బిందుతో మీరే? ఆ బిందెలు కొట్టుకోవాలని పుల్లలు కూడా పెట్టినా. అయ్యో, అంటే మీకు ఇష్టం అలా కొట్టుకుంటే ఒకరు? నేత్రానందం అంటారు కదా, అంటే చూడంగానే ఎవరైనా కొట్టుకుంటే మూవీలో విలనా? అంటే ఎవరైనా కొట్టుకున్నా, ఎవరైనా ఏడుస్తున్నా ఆనందపడ్డం అదేం ఉండదు కానీ ఓకే ఓకే మంచిగా గొడవ పెట్టుకున్న ఆ రోజు తిండి లేకపోయినా బాధలేదు. కానీ నేను అన్ని రకాలుగా ఉన్నాయి. ప్రేమ చూపించేది ప్రేమ చూపిస్తా. నా ముందు ఎవరైనా సరే ఆకలి అంటే మాత్రం నేను తట్టుకోలేను. అది నాకు లేకపోయినా సరే వాళ్ళ కోసం అప్పటికప్పుడు వండైనా సరే పెడతాం. అమ్మ అనే మాటకి ఎడిక్ట్ అయిపోతా. నాకు ఏ పిల్లపైనా లేకపోయినా సరే, ఎందుకంటే నాకు అబార్షన్ అయింది. సో పిల్లలు కూడా పుట్టలేరు సిచ్యువేషన్గా అది. కాబట్టి నన్ను అమ్మ అని ఎవరైనా పిలిస్తే వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేస్తాయి అమ్మ అనే మాటకి. ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ లైఫ్ స్టోరీ ఏదైతే ఉందో, సేమ్ నార్త్ లో ఒక కపుల్ ఇలానే ఉన్నారు. సో ఆయనకు కూడా క్యాన్సర్ వచ్చి ఒక అమ్మాయి చాలా లాస్ట్ వరకు చూసుకొని, సో చూస్తుంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కువ లాయల్గా ఉన్నారు, అమ్మాయిలు ఎక్కువ కష్టపడుతున్నారు. ఇప్పటికైనా తెలియాలి, చాలా మంది అమ్మాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారు, అది ఇది అని అంటారు. ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు నాతో సహా. అయ్యో, కానీ టైం తీసుకుంటారు అబ్బా లవ్ చేయాలంటే. నేను ట్రూగా లవ్ చేసిన అన్నది తన ఒక్కరికి తెలిసే చాలు. ప్రపంచానికి తెలిసిన అవసరం ఏం లేదు. కానీ తను ఒక్కరికి తెలుసు. తను చనిపోయే ముందు ఒప్పుకున్నాడు. చనిపోయే ముందు చెప్పుకొని కొన్ని చికాకులు కూడా చేసిండు. అవన్నిటికీ సారీ చెప్పి నా పాదాలు కూడా పట్టుకొని సారీ చెప్పిండు. అంతకు మించి భర్త చెప్పింది అని మించి ఇంకేముంటది. మీరు ఇది నమ్ముతారా? అంటే అమ్మాయి ట్రూగా లవ్ చేస్తే అబ్బాయి మోసం చేస్తాడు, అబ్బాయి ట్రూగా లవ్ ఖచ్చితంగా నమ్ముతా. ఇద్దరు ట్రూగా లవ్ చేసుకుంటే అసలు హ్యాండ్ ఇస్తాడు. నిజమే అంటారు? అది నిజం, ఇది మాత్రం పక్కా నిజం. ఇది అంటే ఇద్దరు వైపులు ఏదో ఒకళ్ళు అబ్బాయి. ఇంకా విషయం చెప్పాలంటే నా దృష్టిలో అమ్మాయిలు 100%లో 10% మాత్రం నిజంగా జెన్యూన్ ఉంటారు. కానీ అబ్బాయిలు మాత్రం 90% జెన్యూన్ ఉంటారు. 90% అబ్బాయిలే. నేనైతే ఖచ్చితంగా అబ్బాయిలు ఎక్కువ ట్రూగా లవ్ చేస్తారంట. వాళ్ళు లవ్ చేయరు, టైం పాస్ చేస్తారు వాస్తవానికి. ఏ అమ్మాయిని చూసినా అమ్మాయితో మాట్లాడాలి, చూడాలి, మాట్లాడాలి అంటారు, గిలకాలి అని కూడా అట్లా ఉంటారు. కానీ ఒక్కసారి ఇష్టపడి వాళ్ళకు మనసు ఇచ్చిండ్రా సచ్చేంత వరకు ఉంటారు. ఇది మాత్రం పక్క. అవునా? అలాంటి అబ్బాయిలు ఉన్నారా మన హైదరాబాద్? ఖచ్చితంగా. హైదరాబాద్ కాదు, ఖచ్చితంగా ఉన్నారు. కాకపోతే మనకు తెలియదు అంతే. తెలీదు. నా దగ్గర 2,000 మంది తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని అందరినీ చూసి 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 నాకు అర్థమైపోయింది
ఓకే, ట్రూగా లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు ఖచ్చితంగా. అసలు మీ డ్రీమ్ ఏంటి, గోల్ ఏంటి ఇప్పుడు ఫైనల్ గా? ఏం అవుదామని? ఆర్టిస్ట్ అవుదామనా, ఇన్ఫ్లుయెన్సర్ అవుదామనా? నా డ్రీమ్ గోల్ అంటే అప్పట్లో ఏం లేకపోతుండే, కానీ ఇప్పుడు మాత్రం ఒకటి ఉంది. సో నా అంతటా నేనే ఫస్ట్ ఒకటి ఏంటంటే నా స్టోరీ, నా లైఫ్ మీరు వినే ఉంటారు. ఇప్పుడు నేను నా లైఫ్లో ఇంకా కొడుకు పాత్ర అనేది కూడా ఉంది. ఇవన్నిటికీ నా నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా వచ్చినాయి. నా కొడుకు అంటే ఏజ్ పరంగా చూసుకుంటే మీరికి 5 years గ్యాప్ మా ఇద్దరికి. ఒళ్ళో పడుకున్నప్పుడు కానీ ఇట్లా అంటే నాకు ఇప్పుడు ఎవరైనా సరే మనకు కడుపులో కడపారగన్నా మన సంతత అన్నదమ్ములు ఉన్నా మనకు అంత ప్రేమ ఉండదు. బయట వాళ్ళ మీదనే మనకు ప్రేమ ఉంటుంది, అయ్యో నాకు ఉంటే బాగుండు అని చెప్పేసి. అట్లా నా కొడుకుని చూసుకోవడం వల్ల కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి చుట్టుపక్కల. భర్త చనిపోయినప్పుడు కూడా ఇట్లా బొట్టు పెట్టుకున్నప్పుడు సంథింగ్ ఇట్లా అన్నప్పుడు కూడా ఎదురుండొద్దు వాళ్ళు ఇట్లాంటివి కూడా చాలా వచ్చినాయి. అంటే అందరూ అను నేను ఒక్కరు ఇద్దరు 100 మంది అనకపోవచ్చు, 100లో ఒక్కరు అంటే చాలు. అట్లా వచ్చిన కామెంట్స్ వల్ల నేను బాగా డిస్టర్బెన్స్ అయినా. ఇక నా కొడుకు అని చదువుకున్నా అని చెప్పాను కదా, తనంటే ఏంటిది అసలు మా ఇద్దరు రిలేషన్ అంటే ఏందో ప్రపంచానికి ఖచ్చితంగా తెలిసేటట్టు అయితే నేను చేస్తా అనేది ఒకటి అనుకున్నా. తెలిసేటట్టు ఖచ్చితంగా చేస్తా, నేనంటే ఏందో ప్రూవ్ చేస్తా అనేది మైండ్లో అనుకున్నా. అప్పుడు ఏ టైంలో అనుకున్నానో నాకు తెలియదు, కానీ అప్పుడు నాకు అసలు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో తెలియదు, ఐడి అంటే ఏంటో తెలియదు. కానీ అదే రోజు అది ఈ రోజు మొత్తం మాట్లాడిచ్చేస్తాను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. సార్ నేను అనుకున్నా నా స్టోరీ తీయాలి, ఆఫర్ అయితే తీస్తా ఖచ్చితంగా. ఏ యాక్టింగ్ ఎలాంటి వాళ్ళు ఏది ఇచ్చినా పేడనైతే చూసుకోకుండా ఖచ్చితంగా ఏ పేడైనా సరే వాళ్ళు తక్కువ తీస్తే తక్కువలోనే తీసుకుంటా, ఎక్కువైతే ఎక్కువనే తీసుకుంటా. కానీ వాళ్ళకి తగ్గట్టు నేను యాక్టింగ్ చేసి వాళ్ళకి ఇస్తా. దాని తర్వాత నా మీద నేనే స్టోరీ తీసుకుందామని ప్లాన్ చేసిన. ఆల్రెడీ స్టోరీ చెప్పడం జరిగింది. నా దగ్గర ఉండే సన్నీ స్వాగ్ వాడు తీస్తా అని అన్నాడు, నా DOP వాడు కూడా తీస్తా అన్నాడు. కాబట్టి నాకైతే నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా. మీకు యాక్టింగ్ అలవాటు ఉందా చిన్నప్పటి నుంచి? అంటే ఎక్స్ప్రెషన్స్ చిన్నప్పటి నుంచి యాక్టింగే కదా చేసేది మన జీవితంలో. అది కూడా నిజం అనుకోండి, అంటే కెమెరా ముందు భయపడతాం కదా చేయడానికి. జీవితం మొత్తం యాక్టింగే, నేను చేసేదంతా యాక్టింగే. ఇప్పుడు యాక్టింగ్ కాదు కదా, ఇప్పుడు యాక్టింగ్ కాదు, చిన్నప్పుడు జ్వరం రాకపోయినా వచ్చిందని ఇట్లాంటి ఉంటాయి కదా, ఇవన్నీ యాక్టింగ్ లే. కాబట్టి ఏమనిపోయలే, కెమెరా ముందు భయం వేసింది ఫస్ట్. అంటే ఎవరు లేరు నాకు అప్పుడు, చిన్న 2 ఆడపిల్లలు ఉండే, వాళ్ళిద్దరు తీసిళ్ళు అట్లా అట్లా వెళ్తుంటే, అరే కొంచెం వీడియో తీయవారా అని అంటే, అక్క మాకేం లేదా అని అడిగేటోళ్ళు మా దగ్గర ఉన్నటోళ్ళు. ఏం కావాలరా అంటే ఏదో ఒకటి అక్క అని అంటే నాకు అర్థమైపోయేది. సర్లేరా రండి అనేసి తీయడం. దాని తర్వాత కొంచెం ఫేమస్ అయిన తర్వాత తిరుపతి అని, దాని తర్వాత ప్రతి ఒక్కరు సన్నీ బన్నీ అని అందరు ప్రతి నా తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చి వీడియోలు తీయడం స్టార్ట్ చేసారు. ఇక ఫైనల్గా అయితే ఒక్కొక్క 5-6 DOPలు నాకు సెట్ అయిపోయి ఇక నాతోటి ఫోన్ చెట్టున్నారు ఇప్పుడు. ఇప్పుడు చుట్టాల రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు మంచిగా అందరికి తెలిసారు కదా. చుట్టాలంటే నాకు ఎక్కువ లేరు, ఉంది అమ్మమ్మ, అత్తమ్మ, మామయ్య, నా నాన్న తరపున పెద్దమ్మ, అంత మీద నా చుట్టాలు. వాళ్ళతో కూడా ఎక్కువ నాకు కమ్యూనికేషన్ ఉండదు. అత్తమ్మ వాళ్ళైతే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అమ్మమ్మ నాకు ఉంది, అమ్మ అక్క వాళ్ళిద్దరే. మీరు ఉండే ఏరియాలో అక్కడ గుర్తుపడతారా మిమ్మల్ని? గుర్తుపడతారు, కానీ నేను సైలెంట్గా వెళ్ళిపోతాను. నేను అనుకుంటా మనసులో గుర్తుపడుతున్నారు కదా అని చెప్పేసి. వాళ్ళకు హ్యాపీనెస్. భూపాలపల్లిలో భూపాలపల్లి అక్కనే అని చెప్పేసి, ఇక్కడ కాదు హైదరాబాద్లో ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఇక్కడేనా అని వాళ్ళకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. అది చూసి నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఫాలోవర్స్ రాగానే చాలా మంది మనీ కోసం ఏ ప్రమోషన్స్ పడితే ఆ ప్రమోషన్స్ చేస్తారు కదా, అట్లా మీకు ఎప్పుడైనా వచ్చాయా బెట్టింగ్ కానీ ఏమైనా? బెట్టింగ్ అని కాదు, చాలా ప్రమోషన్ వచ్చినా నేను ప్రమోషన్ చేయనని చెప్పేసిన. అది వాళ్ళు 1 లక్ష అని 2 లక్షలు అని 1 కోటి రూపాయలు నేను ప్రమోషన్లు అయితే నేను చేయను. జెన్యున్గా వచ్చి అక్క నాకు కొంచెం పేజ్ని సపోర్ట్ చేయవా అంటే జెన్యున్గా సపోర్ట్ చేస్తా. తప్పించి పేడ్ అనేది అయితే పేడ్ తీసుకొని ప్రమోషన్లు చేద్దాం అన్నంత ఆలోచన అయితే నాకు లేదు. ఇన్ఫ్లుయెన్సర్స్ బతికేదే ప్రమోషన్స్ మీద. ఇప్పుడు మనకి 20K 30K 40K ఇస్తారు ఒక్క వీడియోకి. సో మీరు అది కూడా ఆశపడట్లేదా? అదే చెప్తున్నా కదా, మీరు అన్నారు బెట్టింగ్ యాప్లు అన్నారు కదా, బెట్టింగ్ యాప్లు అనేది నేనైతే పెట్టుకోను. బెట్టింగ్స్ అని ఇలాంటివి అయితే పెట్టుకోను. జెన్యున్గా ఎవరైనా వచ్చి చెప్తే సపోర్ట్ చేయక అంటే వాళ్ళకు బడ్జెట్ లేకపోతే నేను ఫ్రీగా చేయడానికి రెడీ. వాళ్ళకు బడ్జెట్ ఉంది, వాళ్ళు ఇవ్వగలుగుతారు అంటే మాత్రం పక్కా పేడ్ తీసుకొని చేస్తా. అది చెయ్యను అని అయితే ఇప్పుడు అన్నలే. మేము కాకపోతే బెట్టింగ్ యాప్స్కి వెళ్ళి అయితే నేను అస్సలు వెళ్ళను. అలాంటి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసినా వాళ్ళకి ఫాలో కూడా కొట్టాను. ఓకే, మీ వీడియోస్ ఎడిటింగ్ అదంతా ఎట్లా? కెమెరా ఎడిటింగ్ మీ తమ్ముళ్ళేనా అందరూ? లేదు, ఫస్ట్ నేనే చేసుకుంటా. ఒకప్పుడు నేనే చేసుకునేది. ఒక రీసెంట్గా 3-4 months దాకా ముందు, 4 months బ్యాక్ 1 year ముందు సన్నీ స్వాగ్ ఇన్స్టా ఐడి చెప్తారా? సన్నీ స్వాగ్ ఆ ఐడి వాడు. అంటే ఇప్పుడు అమ్మాయిలందరూ ఫాలో అవ్వాలా సన్నీ స్వాగ్ ని?
వాడు నాకు అన్నారు ప్రతి ఒక్కరు ఎడిటింగ్ అయితే నేను చేసుకుంటా, కానీ అంతకుముందు పరిచయం అయ్యిండు వాడు అట్లా అక్క నాకు కూడా ఎడిటింగ్ వచ్చి అక్క అని అంటే సరే ఓకే చేయరా అని ఇట్లా సైడ్ పెట్టేది అనమాట. 2 వీడియోలు తీసేది వాడికి ఇచ్చేది, వాడు ఎడిటింగ్ చేసి పెట్టేది. అట్లా నేను ఒక్కటే డ్రెస్ మీద ఇప్పుడు ఈ డ్రెస్ వేసినా కదా, దీని మీద ఒక 20 తీస్తా, అందులో ఒక 2-3 మంచిగా ఎడిట్ చేసి ఇస్తాడు, మిగతా అని నేనే వేసుకుంటా. అట్లా ఫస్ట్ మీరు ఇవి చేద్దామని సేవ్ చేసుకుంటారా? ర్యాండమ్గా వస్తాయి కదా, ఇది చేస్తే ట్రోల్ అవుతుంది అని చెప్పేసి సేవ్ చేసేసుకుంటా. వాడిప్పుడు ఫిక్స్ అయిపోయింది ఇక ఏదైనా సరే నాకు చేయడానికి అయితే ఇప్పుడు వాడు చేస్తున్నాడు. ఇప్పటికి కూడా అంతే, ఒక 20 వీడియోలు తీస్తే ఎందుకురా 20 వీడియోలు నీకు దండం పెడితే వద్దురా బాబు అని అంటాడు. కానీ లేదు, ఒక రోజు మేము 30 వీడియోలైనా తీస్తా, అందులో మంచి మంచి ఎడిట్ చేసి పక్క పెడతాడు, మిగతా నేను వేసుకుంటా ఎడిటింగ్. అంటే ఇప్పుడు వెయిట్ అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే జీన్స్ అమ్మ నానమ్మ వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి జీన్స్. అంటే ఇప్పుడు చాలా మంది ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు కదా, జిమ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి. బేసిక్ గా మనకు ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది మాత్రం పక్కా ఉచిత సలహాకు మించింది ఏది లేదు అనుకోని వాళ్ళు అనుకుంటారు అన్నట్టు, అబ్బాయి ఒక మాట అని పడేద్దాం, లోపల బాధపడుతుంది, మనకు మంచి హ్యాపీగా ఉంటది అనేసి ఏదో ఒకటి అంటనే ఉంటారు. ఉచిత సలహా ఇచ్చే వాళ్ళు ఉంటారు, తాగు అది ట్రై చేయని. అవన్నీ విన్నప్పుడు మీకు ఏమని మండుతుంది తీసే, నువ్వు నాకు తిండి పెడుతున్నావు, అసలు నువ్వు ఎందుకు కొడతాను, ఏం చేస్తావు, ఇప్పుడు నీకు లోపల ఏం చేస్తానో నీకు తెలీదు. ఇప్పుడు నేను డైట్ ఫాలో అవుతున్నా, ఇప్పుడు 4 months నుంచి డైట్ ఫాలో అవుతున్నా, నేను 49 kgs అంటే దగ్గర 49 kgs లాస్ అయినా 4 months. మీరు వీడియోస్ చూసుకుంటే అర్థమైంది, ఫస్ట్ ఉన్న వీడియోలకి ఇప్పటికున్న వీడియోలకు ట్రోల్స్ లో అక్క మీరు బక్క అవుతున్నారు అక్క, ప్లీజ్ అక్క బక్క కాకండి, బాగోదు అక్క, మీరు ఇట్లా చెబ్బిగానే ఉండండి. కానీ నా హెల్త్ కూడా చూసుకోవాలని చెప్పేసి నాకు తెలుసు ఇప్పుడు నేను ఏం తింటున్నా ఏం తినను అని. కానీ వాళ్ళు సలహా ఇస్తే అబ్బా నేను లోపల చేస్తున్నా ఆల్రెడీ, నేను ఆల్రెడీ వాటర్ తాగుతున్నా, జీరా వాటర్ తాగుతున్నా, చపాతి తింటున్నా, కానీ వచ్చి అరే చపాతి తినరా అని మండి పోతుంది నాకు. సర్లే ఏమంటాం నీలే అని వదిలేస్తా, కానీ మండుతుంది బాగా, తీసి రాయింటే కొట్టబుద్ధి అవుతుంది. అంటే ఇప్పుడు డైట్ ఎలా ఫాలో అవుతున్నారు మాకు కూడా చెప్పొచ్చు కదా, నేను కూడా ఫాలో అవుతాను 2-3. ఇప్పుడు అవసరమా అప్పుడు అంటే ఏం తాగాలి ఏం తినాలి ఎట్లా? నేను అప్పుడైతే ఏది పడితే అది తినేదాన్ని, అబద్ధం ఎందుకు, ఏది పడితే అది ఇష్టంగా తినేదాన్ని, మంచిగా సబ్బిగా ఉండేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ పోయేటప్పుడు ఏం తీసుకుంటాం ఫుడ్ అని తినేదాన్ని. ఇప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ జీరా వాటర్, పొద్దున్నే అదేంటిది జావా, ఇట్లా జావేం తాగను చెప్తున్నా అంతే, తాగా నేను. చెప్పమన్నారు కదా ఏది బెటర్ అని, ఏదో ఒకటి చెప్పేస్తున్నారు అలాంటి. లేదు నేను చేసేది అయితే మాత్రం ఖచ్చితంగా జీరా వాటర్ తాగిన తర్వాత టిఫిన్ చేస్తా, టిఫిన్ తర్వాత రైస్ అంతే. ఆఫ్టర్నూన్ నేను తినేసరికి టిఫిన్ ఆఫ్టర్నూన్ అవుతుంది, ఈవినింగ్ రైస్ తింటా కదా, అంత మించి అది కొంచెం. ఒక్కొక్కసారి తిననే బంద్ చేస్తా నా మూడుని బట్టి, తినకపోతే 10 days దాకా తినను. వాటర్ తోనే బతుకుతాను నేనైతే, అట్లాంటి మెంటాలిటీ. వాటర్ తో కూడా బతికేస్తారా? ఎన్ని రోజులు అలా ఉండగలరు? ఖచ్చితంగా 20 days అని ఉండగలను నేను. ఓన్లీ వాటర్ తాగి, వాటర్ అండ్ మన ఉంటది కదా కీర దోశ, ఈ రెండింటితో నేను 20 days అని ఉండగలుగుతా. వామ్మో, అంటే మరి కళ్ళు తిరగడాలు ఏముండవు. సడన్ గా కళ్ళు తిరుగుతాయి అన్నప్పుడు అమ్మ కళ్ళు తిరుగుతున్నాయి అర్థమైపోతుంది, ఏదైనా ఒకటి వండు, ఏదైనా ఒకటి పెట్టు వండు అని చెప్పేసి తింటా. మీకు కుకింగ్ వచ్చా? చాలా బాగా వచ్చు, 100 members కానీ వండుతా. ఇంటి పనులు వచ్చా మీకు? వచ్చు కానీ రావని, అంటే చేతనైతే తప్పించుకుంటే ఇప్పుడు కానీ వచ్చు, ఇంటి పనులు అన్నీ వచ్చు, ముగ్గేయడాలు అన్నీ వచ్చా మీకు? అన్నీ వచ్చు. ఓకే, ఒక పర్సన్ అంటే అబ్బాయిని కాదు అమ్మాయిని కాదు, ఒక పర్సన్ మీకు నచ్చాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ నాకు నచ్చాలంటే రీల్స్ చేయాలి, అదేం లేదు. సెకండ్ ట్రోల్స్ అవ్వాలి, థర్డ్ ఎడిటింగ్ బాగా చేయాలి, ఫోర్త్ కెమెరా కూడా బాగా తీయాలి. అదనే లేదు, ఒక పర్సన్ నచ్చాలంటే అవైతే కాదు. నాకు నచ్చాలన్నా నా లైఫ్ లోకి రావాలన్న వాళ్ళు మాత్రం, అంటే మ్యారేజ్ అయితే కాదు, నా లైఫ్ లోకి రావాలని అంటే మ్యారేజ్ అయితే కాదు, ఒక పర్సన్ అయినా సరే, అది ఎవరైనా సరే, ఒక అక్కైనా చెల్లైనా తమ్ముడైనా ఏ రిలేషన్ అయినా సరే, నాకంటూ నా లైఫ్ లోకి రావాలని అంటే నన్ను మంచి చేసుకోవాలి, నన్ను భరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా చికా చేస్తా, నన్ను భరించాలి, ఏం చేసినా సరే నేనున్నా, ఏం కాదు ముందుకెళ్ళు అనే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటే చాలు, నాకు నచ్చేవాళ్ళు అంతే. కేరింగ్ చూసుకోవాలి అంతే. అలా చిన్నోళ్ళే నా దగ్గర చూడండి, మీరు రీల్స్ లో నా దగ్గర చిన్నోళ్ళే ఉంటారు, ఆ చిన్నోళ్ళ దగ్గర చూడ నేను కేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తా. లేదు వచ్చి ఏం కాదు అక్క అనేసి, ఏం కాదు నేను ఉన్నా కదా అక్క, నేను చూస్తా. ఓకే, అర్థమైందండి. నాకు నచ్చే పర్సన్ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే నన్ను కేరింగ్ గా ఇష్టంగా చూసుకోవాలి, అంత మించి అయితే నాకేం లేదు. వాళ్ళ కోసం అట్లుంటే వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏదైనా చేసేస్తా. ఓకే, మీరు మేకప్ అవేం వేసుకోరా? వేసుకో, నేచురల్ లిప్స్టిక్ అని హైబ్రో పెన్సిల్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను.
ఓకే లిప్స్టిక్ ఐబ్రో పెన్సిల్ అంతే ఇంకేమి ఏముండదు. అంటే ఇంకా ఇన్స్టాలో మంచి కనిపించాలి అని చాలా మంది మేకప్ లేకుండా అయితే బయటికి రారు, ఫిల్టర్స్ మేకప్. మీరు అసలు మేకప్ వేసుకోరు? అస్సలు వేసుకోను. అంటే ఇష్టం లేదా లేదా రాక? ఇష్టం ఎందుకు లేదు, చిన్నప్పుడు మొత్తం బూడిది పూసేదాన్ని. కానీ దాని తర్వాత మా హస్బెండ్ కి వద్దమ్మా నువ్వు న్యాచురల్ గా ఉంటావు, న్యాచురల్ గా ఉండే అవన్నీ వేసి అందాన్ని ఖరాబ్ అంటే అందం అంటావు, అందం కాదు జస్ట్ బ్యూటీని పోడగొట్టుకోకు అనేసి అనడం. దాని తర్వాత నా మా హస్బెండ్ కి నా కళ్ళు అంటే బాగా ఇష్టం. సో నేను కళ్ళ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తా, హైబ్రోస్ కళ్ళని. హైబ్రో పెన్సిల్ మాత్రం ఎండ్. ఇక లిప్స్టిక్ అంటే అసలు పెట్టకపోయేదాన్ని, రీల్స్ వల్ల ఇప్పుడు లిప్స్టిక్ పెడుతున్నా తప్పించి న్యాచురల్ నేను అంతే. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పెట్టాను, సన్ స్క్రీన్ ఒకటి పెట్టుకొని పౌడర్ వేసుకొని హైబ్రో పెన్సిల్ అండ్ లిప్స్టిక్. ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇప్పుడు మనం లావు సన్నం పొట్టి పొడుగు కలర్ ఏం కాకుండా ఎవరైనా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, ఏజ్డ్ పీపుల్ కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, ముసలి ముత్తుకోలు కూడా. మీకు ఎప్పుడైనా ఎక్స్పోజింగ్ చేసే అవకాశం వస్తే ఏం చేస్తారు? అసలు చేయను. చేస్తే మస్తు నా తమ్ముళ్ళు ఉంచారు, నా కొడుకు ఉంచాడు. అసలు నేను చెయ్యను. అదొకటి చిన్న పేజీ వస్తేనే మా ఊళ్ళో చిన్న లిడిక్ నేను చూసుకోకుండా అప్లోడ్ చేసినందుకే నాతో మాట్లాడలేదు. అయ్యో జస్ట్ చిన్నది అది, ఆ చిన్న మిస్టేక్ కూడా నా లైఫ్ లో తిరిగి రాదు. అంతే, దానికే అవసరమా అంటే ఎందుకు చూసుకోలేకుండా అంత తెలియకుండా పోజ్ చేసినావా అని క్వశ్చన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అట్లాంటివి అయితే వచ్చినా నేను లైఫ్ లో చేయను. అసలు అలాంటివి రావద్దు నా లైఫ్ లోకి. ఇలాగే ఉంటా, ట్రెడిషనల్ గానే ఉంటా, పద్ధతినే అవుతా. చూస్తే చూడని, లేకపోతే లేదు. ఇష్టపడే వాళ్ళు చూస్తారు, లేదంటే లేదు. చేయను అలాంటి రోల్ అయితే అస్సలకి చేయను. ఒకవేళ మీరు బాగా చదువుకొని ఉంటే ఏమయ్యేవారు? డాక్టరా, ఇంజనీరా, సివిల్ ఇంజనీరా, సాఫ్ట్వేర్ ఇంజనీరా? చదువుకొని ఉండుంటే యా ఉండదని నాకు ముందు తెలిసి కాబట్టి నేను ఏమనుకోలేదు. మీరు అంచనా వేసుకున్నారు ముందే? 10th అయిపోతుంటే చక్కగా ఇంట్లో కూర్చొని బావని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఓకే, అదే జరిగింది. కాకపోతే దరిద్రానికి ఇంటర్లో పడేసిలు, అది కూడా రాయలే, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు ఇంటికి. అదేలేండి, ట్రూలో అబ్బా సినిమా నిజంగా సినిమా తీయాలి దీని మీద. ఒకవేళ మీరు దీని మీద మూవీ తీస్తే ఏం పెడతారు టైటిల్? ఇంకా డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయితే అంటే టైటిల్ ఉంటది, ఎందుకంటే అది నా స్టోరీ కదా. నా స్టోరీ ఎన్న వాళ్ళకి వరదలు కారని రోజులు లేనే లేరు, ప్రతి ఒక్కరికి వరదలు కారినాయి. నేనే సైలెంట్ అయ్యా. 10 ఇంకా చాలా ఉన్నాయి నా లైఫ్ లో, కానీ అవి చెప్పట్లేను. కానీ అన్ని భరించుకుంటూ వచ్చినంతే. ఆ దేవుడు పెట్టిండు అని అంటే ప్రతి ఒక్క దానికి అర్థం ఉంటది. బేసిక్ గా దేవుడి మీద కోప్పడిపోతుంటారు కదా, ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటే అసలు దేవుడికి కూడా జాలి లేదా అది ఇదని అనుకుంటారు. మీకు దేవుడి మీద కూడా కోపం రాలేదు? ఈ రోజు రాలేదు. నేను అడిగినట్టు నాకు ఇస్తున్నాడు, కానీ ఇన్ని ఇస్తాడు కాబట్టి కొన్ని తీసుకెళ్ళిండు అని అనుకుంటా నేను అంతే. కొన్ని ఇష్టమైన ఇచ్చినప్పుడు కొన్ని కష్టమైన తీసుకెళ్ళిండు, కొన్ని మంచి జరుగుతుందేమో రేపు రోజు. టాటూస్ వేసుకుంటే బ్రేకప్ అయిద్దంట, నిజమేనా? నేను వేసుకోలేదు కదా. వేసుకోలేదా? అన్నున్నాయి చెయ్యి అంతా. ఇది నా కొడుకు అని చెప్పాను కదా, సాయి గారిది. నా కొడుకు. వామ్మో, మై వరల్డ్ మై సన్. లవ్ యూ సాయి. మీకు అమ్మాయిలంటే ఇష్టమా అబ్బాయిలంటే ఇష్టమా పిల్లల్లో? అమ్మాయిలన్నీ ఇష్టం, అబ్బాయిలన్నీ ఇష్టమే. అబ్బాయిలని అయితే కొట్టబుద్ధి అవుతుంది, అమ్మాయిలని అయితే దగ్గర తీసుకొని కూర్చోబెట్టి ప్రేమగా చెప్పబుద్ధి అవుతుంది. అబ్బాయిలు అయితే కొట్టబుద్ధి అవుతుంది. అవును. ఓకే, మీరు టీచింగ్ ఏమైనా ట్రై చేస్తారా ఫ్యూచర్ లో? అద్దు, పిల్లల్ని కోపాడాలి కదా. నాకు కోపం వస్తే అరుస్తా, అంటే నేను ఊగరవను, వద్దు వద్దు అని 4 సార్లు చెప్తా. వినలేదనుకో నా నోట్లోకి వెళ్ళి ఏమవుతాయో కూడా నాకు తెలియదు, అరుస్తా నేనంతా. కానీ అట్లాంటివి నేను పిల్లల మీద అరవలేను కాబట్టి నేను అట్లాంటివి చేయను. సో ఇప్పుడు కూడా మీరు చైల్డిష్ బిహేవియర్ తోనే ఉన్నారని అర్థమైపోతుంది. నేను ఇప్పటికీ చిన్నపిల్లలకి, బేసిక్ గా చిన్నపిల్లలే, పెద్దవాడేం కాదు. ఓకే, డ్రెస్సెస్ ఏంటి మోడల్ ఎలా కుట్టించుకోవాలి ఏంటని ముందే ఫిక్స్ అవుతారా? ఫిక్స్ అవుతా. అన్ని మీరు మాక్సిమం ఇట్లాగే వేసుకుంటారు కదా ట్రెడిషనల్ గానే? ట్రెడిషనల్ గా. శారీస్ అవేమి? శారీస్ కూడా ఉన్నాయి, అన్ని శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవన్నీ చేయడానికి మా మమ్మీ నరకం చూస్తుంది పాపం. స్టిచ్చింగ్ ఆవిడేనా? మమ్మీ. మా మమ్మీ అసలు ట్రైలర్, అసలు మా మమ్మీ జస్ట్ ఒట్టిగా ఇంట్లో కుట్టుకొని కుట్లేసుకునే బాపాతి పాపం. నిజంగా చెప్తున్నా, ఇంట్లో ఒక టైలర్ ఉంటే వాళ్ళంత అదృష్టవంతులు ఉండరు. అదృష్టం ఏంటి, కొన్ని లక్షలు మిగిలినాయి నాకు. మా మమ్మీ ఇట్లా ఆన్లైన్ ఆర్డర్ పెడతా ఉంటా కదా, కథ మడ పెడతా, ఇటు సెల్ చూస్తా కదా, ఈ అమ్మో ఇది సెల్ చూస్తుంది, రేపు పొద్దున ఏమి ఎత్తదో ఏమో, చిట్టి ఏమి ఎత్తావు చిట్టి అని అడుగుతుంది. అది వేస్తామ్మా అని అంటే ఎట్లా కుట్టాలి అని అంటది, కుడుతుంది. హాఫ్ సారీ అయితే మా అమ్మ 1.5 hour లో కుట్టేస్తుంది. 1.5 hour లో మొత్తం హాఫ్ సారీ కుడుతుంది. హాఫ్ సారీ మొత్తం విత్ సెకండ్ లో. అమ్మ నేను తానం చేసి రెడీ అయ్యి తమ్ముడు వాళ్ళని పిలిచే లోపు మా మమ్మీ నాకు డ్రెస్ కుడుతుంది. ఈ డ్రెస్ కూడా అంతే కుట్టింది మమ్మీ విత్ ఇది మా ఇప్పుడు ఇటు హైదరాబాద్ వస్తున్నా అని చెప్పేసి ఒక 10 డ్రెస్సులు కుట్టిస్తే మా అక్క మా అమ్మ ఇద్దరు కలిసి యుద్ధం చేసారు వచ్చే ముందు.
అమ్మో గంటలు అయిపోయింది. ఈ డ్రెస్ 1 hour లో అయిపోయింది, హాఫ్ సారీ 1.5 hour లో అయిపోయింది. ఒక్కటే డేలో 4 డ్రెస్సులు అయిపోయినాయి. అమ్మో బొటిక్ పెట్టచ్చు బేసిక్ బయటలే కుట్టారు, నా కోసం కష్టపడతారు. అమ్మ అయితే బాగా కష్టపడుతుంది. ఎట్లా అంటే ఏదో ఒకటి ఉంది నా బిడ్డకి, ఎవరు లేరు లైఫ్ లో, ఇన్ని కష్టాలు పడ్డది నా బిడ్డ, నన్ను నేను స్క్రీన్ లో చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతా. నేను లావున్నా, నన్ను ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు, అవమానాలు ఉన్నాయి, ఇటు భర్త నుంచి బాధ ఉంది, ఇవన్నీ ఇట్లలో నాకు నేను రీల్స్ చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతా. అది చూసి మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా బిడ్డకి ఏదో టాలెంట్ ఉన్నది, నా బిడ్డని నేను ఎందుకు ఎట్లా చేయాలి, బయట అయితే వేలకు వేలు అయితే నా బిడ్డ కోసం నేను కుడతా అని, అది రాకున్న నైట్ నేను పడుకున్నప్పుడు సెల్లులో చూస్తుంది మా మమ్మీ. చూసి అది రాకపోతే మా అక్కకు ఫోన్ పోతుంది, వస్తే మాత్రం నేను కుడతా. కానీ ఎన్నంటే 100 ఆర్డర్ పెట్టి మా అమ్మ 100 కొట్టి పెడతాను నాకు. మిషన్ డబ్బులు మాత్రం బాగా మిగిలిపోయినాయి నాకు. మా మమ్మీ అమ్మ బయట కుట్టించాలంటే ఒక్క డ్రెస్ వచ్చే నా సైజు కుట్టాలంటే 4-5 వేలే అడుగుతారు. అంటే క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ క్లాత్ ఏదైనా సరే మనం రెడీమేడ్ కుట్టుకుంటే ఆగదు కాబట్టి అన్ని నేను తీసుకొని ప్లాన్ చేసుకుంటా, ఇట్లుండాలి రీల్ కి, ఇట్లుండాలి రీల్ కి. అసలు మీ డైలీ రొటీన్ ఏంటి? ఏం చేస్తారు పొద్దు నుంచి వరకు లేవు? ఖాళీగానే వస్తుంటా. అదేంటి ఉన్నా చెప్పాలి కదా. నేను మార్నింగ్ లేట్ గా లేస్తా, మమ్మీ అసలు లేపదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లెగుస్తా అన్నట్టు చెప్పారు, మార్నింగ్ లేట్ గా లెగుస్తా అని. నేను పడుకునేసరికి 1-2 అవుతుంది. ఇవే మనకు తెలిసిన వర్క్ ఏమన్నా, మనకు ఇన్స్టాగ్రామ్ కన్నా ఎక్కువ వర్క్ యూట్యూబ్ లోనే ఉంటది. యూట్యూబ్ వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన అంటే కొంచెం బేసిక్స్ లో అవి నేర్చుకోవడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. సో నైట్ అంతా కూర్చొని ఎడిట్ చేసుకోవడం కానీ, యూట్యూబ్ గురించి నేర్చుకోవడం కానీ ఇవన్నీ చేసినప్పుడు లేట్ అవుతుంది. నా బిడ్డ బాగా ఏదో కష్టపడ్డది అని చెప్పేసి మమ్మీ నన్ను లేపదు, వచ్చేసి లేసేసరికి పని అంతా చేసి పెడుతుంది. లేపుతా, జీరా వాటర్ తాగుతా, తింటా, రీల్స్ చెక్ చేసుకుంటా, రేపు ఏం చేయాలి, రేపు ఏం డ్రెస్ కుట్టాలి, ఆన్లైన్ మొత్తం షాపింగ్, ఏం షాపింగ్ చేయాలి, ఇదే నా పని మొత్తం. అంతకుమించి నాకు డైలీ రొటీన్ అంటే ఏం లేదు. బేసిక్ గా రీల్స్ తో చూస్తే సీరియస్ మనిషి ఏమో అనుకుంటున్నాను నేను చూసి. బయట బాగానే ఉన్నారు ఫన్నీగా సరదాగా. పాపం నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆవిడ చాలా ఆలోచించి కొన్ని రోజులు ధ్యానం చేసి నా ఇంటర్వ్యూ చూసి కెరియర్ గురించి కూడా అంత ఆలోచించి ఉండదు. నాకు ఇంటర్వ్యూ చాలా ఆచితూచి అడిగేసి ఈ రోజుగా కుదిరింది. నేను ఏ డిసెంబర్ లో అడిగితే ఫిబ్రవరిలో కుదిరింది. నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సమాజం ఎంత భయపడుతుందా? లేదు అంటే నేను అడగంగానే నేను చెప్పాను కదా మా తమ్ముడు సన్ని కానీ పంపిస్తే శ్రీ విద్య ఛానల్ అంటే అక్క ఫేమస్ అక్క, పోదాంపా చేద్దాంపా అంటే ఓకే రా చేద్దాం అని చెప్పేసిన. ఫోన్ లో అయిపోయింది, డ్రెస్ కుట్టించేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. అంటే ఇంటర్వ్యూ అంటే బాగుండాలి కదా అని హాఫ్ సారీ కూడా కుట్టించేసుకున్న దాని తర్వాత ఒకటి వచ్చింది ట్రోల్, ఒక ఇంటర్వ్యూ జూనియర్ సాయిపురం ఈ ఛానల్ లో చేసింది. ఆమె ట్రోల్ అయ్యి ఆమెను రోజు చేస్తాను. అమ్మో ఇట్లుంటదా ఇంటర్వ్యూ అంటే, వద్దు నాకు వద్దురా బాబు అని చెప్పేసి వెంటనే మీకు చెప్పడం కూడా జరిగింది. నేను చాలా సార్లు బతిరాను కూడా, ఆ మాటలు అదే భయం. ఇవ్వనట్లా ఇస్తానట్లా, ఇద్దామమ్మా చేద్దాం, వస్తా తప్పకుండా వస్తా. నాకు తెలిసి హైదరాబాద్ రావడానికి కూడా భయపడి హైదరాబాద్ అంటే భయం. ఇప్పుడు నేను 4th టైం రావడం, వచ్చిన 3 times పేషెంట్స్ పట్టుకుని వచ్చిన, 5th time అది దైనం చేసి మా సన్ని చెప్పాను మా తమ్ముడు, వాడు బలవంతంగా నన్ను తీసుకొని వచ్చిండు. అంటే భయపడకు నేనున్నా చూసుకుంటా అని చెప్పేసి నన్ను తీసుకొని వచ్చిండు. నేను అన్ని రోజులు నాతోటే ఉంటాడు, మెల్లగా నన్ను తీసుకొని ఇంటికాడ దింపేస్తాడు. ఇప్పుడు చిన్న కష్టాలకి సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఇక అన్ని తట్టుకోవాలి. చెప్పినా మారుతారా? ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం వాళ్ళైతే మారుతారా? మారరు కాబట్టి వాళ్ళు చెప్పడమే వేస్ట్. బుద్ధి వాళ్ళకు ఉండాలి. ఆ సూసైడ్ అనే థాట్ అనేది మైండ్ లో రాకుండా ఉండాలి. ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి నాకు ఎవరు చెప్పినా వినలేదు. నేను వెళ్ళిపోదాం చచ్చిపోదాం అని చెప్పేసి, అప్పుడు మా సాయి నా కొడుకు అనేది లాగి కొట్టి కొడితే అడవ కూర్చున్నా. అది కాదు నాన్న లైఫ్ ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి అన్నప్పుడు, సో వచ్చాడా మీ అబ్బాయి సాయి? రాలేదు. అయ్యో ఎందుకు మాట్లాడతారా? అయ్యో నా కోసం కాదండి, ఇంటర్వ్యూలో కూర్చోబెడదా అని. లేదు అట్లా జరిగింది కాబట్టి చెప్తే మారరు. వాళ్ళకంటూ వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది చచ్చిపోద్దు అని. తీసుకునే చిన్న క్షణం ప్రాణం పోయింది. అందుకే చెప్పినా వేస్ట్, వాళ్ళకే తెలిసి ఉండాలి. అంటే చాలా మంది బతుకుండి కష్టాలు పడ్డా జర చచ్చిపోతే బెస్ట్ అని అనుకుంటారు. ఈ రోజు యూత్ ఎక్కువైపోయింది అలాగా. నేను అనుకుంటే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని నాకున్న కష్టాలకి. కానీ అంతే, ఆలోచించితే దేనికైనా ఒక దారి దొరుకుతుంది. సంతోషంగా ఉండలేను అని అనుకున్న నేనే సంతోషంగా ఉంటాను. నా కష్టాలు ఏంటి అని అనుకున్న నేనే ఈరోజు నా కష్టం లేకుండా ఉన్నా. అసలు డబ్బులు లేని క్షణము, తిండామంటే తిండి లేనప్పుడు ఉన్న క్షణాలు ఉన్నాయి.
ఇప్పుడు 10 మంది పెట్టేంత తిండి వచ్చింది. మారదా? ప్రతి ఒక్కరికి మారుతుంది. ఆలోచిస్తే అది అనేది అర్థమైపోతుంది, దారి అనేది దొరుకుతుంది, ఆలోచించాలి అంతే. హైదరాబాద్ లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? అయ్యా అమ్మ, ఇప్పుడే చెప్పినాను కదా, ఇది 4th టైం నాకు హైదరాబాద్ అంటేనే తెలియదు. చార్మినార్, ట్యాంక్ బండ్. భయం అంటే చెప్పాను, నేనేంటో చెప్తా. కానీ ఇష్టం ఏంటంటే అసలు నేను చూస్తేనే కదా, అసలు హైదరాబాద్ నేను చూడలేదు. ఏమంటే మీ ఫ్యాన్స్ ఉంటారు చాలా మంది, ఒక్కసారి మీరు కనిపిస్తే, మీరు నవ్వితే చాలు, మీతో ఫోటో దిగితే చాలు అనుకునే వాళ్ళు చాలా అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, చాలా మంది ఉంటారు. మీకు తెలియట్లా మీ ఫాలోయింగ్. ఇప్పుడు మీరు వస్తున్నారంటే మా కెమెరామెన్ రెడీ గంట నుంచి కూర్చున్నారు ఆడ. కెమెరామెన్ ఎందుకు రెడీగా ఉన్నారు తెలుసా? వీడియో తీయడానికి రెడీగా ఉన్నాడు, నా కోసం కాదు. సో ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఉరికొచ్చి తీసుకునేంత ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఇంకా సంపాదించుకోలేదు. సంపాదించుకుంటా, రేపటి రోజున సంపాదించుకుంటా కావచ్చు, కానీ ఉరికొచ్చి మీద పడే అంత అయితే సంపాదించుకోలే. ఉన్నారు ఎంతమంది, ఒక చిన్న అమ్మాయిలు ఉరికొచ్చి హక్ చేసుకొని చెప్పే ఫ్యాన్స్ ఉన్నారు, పెద్దోళ్ళు అయితే కాలేదు. ఆటోగ్రాఫ్ ఎవరైనా తీసుకున్నారు ఇప్పుడు దాకా? తీసుకున్నారు, ఒక్కరైతే తీసుకున్నారు. ఓకే, రమ్యనే రాశారా? అవును, ఒక డౌట్, 1996 అంటే ఏంటండి? తీసుకున్నా డేట్ ఆఫ్ బర్త్. ఓకే, అంటే మీరు పుట్టిన విషయం అందరికి తెలియాలనా ఆ పేరు పెట్టుకున్నారు? ఏం పెట్టుకున్నారో ఎట్లా అనుకున్నానో తెలీదు. 13 తీసుకున్నప్పుడు ఒక ఐడి క్రియేట్ చెయ్యి, అదే మా సాయి మీద కోపంతో నేను రీల్స్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా. iPhone 13 తీసుకున్నా. ఐడి క్రియేట్ చేయాలని అంటే పక్కన నెంబర్ అడుగుతుంది కదా, ఏ నెంబర్ ఏంది పెట్టాలి, నా డేట్ ఆఫ్ బర్త్ పెడతాను అని చెప్పేసి నా డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసిన. ఇప్పుడు పిట్టలమ్మ 1996 అంటే ఎవరికైనా తెలియాల్సిందే అంటారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ఎవరు లేరు. ఏంటండి ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారు? అందరూ నార్మల్ చూస్తా అంతే, ఇష్టము ఫేవరెట్ అన్నట్టు ఎవరు లేరు. హీరోయిన్ లో ఎవరు లేరు. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా హీరో హీరోయిన్ లో, వీళ్ళ ఉండాలి వీళ్ళ చేయాలని? అంటే డ్రెస్సింగ్ వైజ్ గా అయినా బిహేవియర్ వైజ్ గా అయినా సౌందర్య గారు. ఓకే, సాయిపల్లి అంటారు అనుకున్నా. ఏంటి మా ఛానల్ వచ్చేళ్ళందరూ సాయిపల్లి గారి గురించి అంత సౌందర్య గారు ఏంటంటే తన డ్రెస్సింగ్ సెన్స్, తనకి ఎంత పెద్ద ఫేమ్ ఉన్నా సరే ఆమె చనిపోయేంత వరకు కూడా ఆమె చీరలోనే ఉంది, ఆమె పద్ధతిగానే ఉంది. సో నేను అదే మెయింటైన్ చేయాలి, అలాగే ఉండాలి. కానీ ఆమె లెక్క మధ్యలో పోకుండా చివరి దాకా ఉండి హ్యాపీగా ఉండాలి. ఈ మధ్య చాలా గొడవలు వచ్చినాయి కదా ఇన్స్టాగ్రామ్ లో డ్రెస్సింగ్ గురించి. ఒకళ్ళేమో మా బాడీ మా ఇష్టం అని, కొంతమంది డ్రెస్సింగ్ మంచిగా వేసుకోవాలి, చిన్న పిల్లలు కూడా ఇన్స్టా అవన్నీ చూస్తారు. మీరు ఏది కరెక్ట్ అంటారు? నేను ఏది కరెక్ట్ అంటే అటన్న వాళ్ళకి బాధ, ఇటన్న వీళ్ళకి బాధ. సో అందుకే సైలెంట్గా ఉండి ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు కొట్టుకోవడం వాళ్ళు కొట్టుకోనని వదిలేస్తాను అంతే. అంతే. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలని గొడవలప్పుడే గొడవలు రీల్స్ అవన్నీ చేస్తారు కదా, చేయమన్నారు, సజెషన్స్ ఇచ్చేళ్ళు. చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు ఇటు అయితే అటు నుంచి ప్రాబ్లమ్స్, ఇటు అయితే ఇటు నుంచి ప్రాబ్లమ్స్, ఏది చేయకుండా ఉంటే నా నుంచి నాకే ప్రాబ్లమ్స్. సో అది సపరేట్ అయిపోతుంది కదా. సో మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ గురించి? తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కెమెరా చూసి ఏం చెప్పాలనుకుంటాం? రమ్య 1996 ఆవిడకి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ స్టార్ట్ చేశారా? యూట్యూబే ఎక్కువ ఉంది నాకు, ఇంకా యూట్యూబే ఎక్కువ ఉంది. ఇన్కమ్ వస్తుందా యూట్యూబ్ నుంచి? ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే యూట్యూబ్ లో కోట్లు వస్తున్నాయి, నిజమేనా? మీకు తెలిసి ఇప్పుడు మీ ఛానల్ కూడా యూట్యూబే కదా. నాకు యూట్యూబ్ ఛానల్ లేదండి, దీనికి ఉంది. నేను ఎంప్లాయీని, నేను డైలీ కూలీని, వస్తే ఇంటర్వ్యూ చేసుకుంటే వెళ్ళిపోతా అంతే. సో నేను కూడా డైలీ కూలీ లెక్కనే రీల్స్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటేనే మాకు వస్తాయి, కానీ నేను కూడా కూలీనే. అంటే కోట్లు త్వరలో సంపాదించి ఏమైనా విల్లా అట్లాంటి కట్టబోతున్నారా? అంత ఆశ ఏం లేదు, జస్ట్ నన్ను నేను చూసుకోవడం కోసమే ఈ ప్లాట్ఫామ్. నన్ను నేను అందంగా, అంటే నేను కూడా ఇలా ఉండగలను, ఇంత లావున్నా సరే చేయగలదు ఈమె అని, అంటే నన్ను నేను చూసుకోవడం కోసం క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అని అంటే ఇదే. ఇప్పుడు 4 months లో 49 kgs తగ్గారు కదా, త్వరలో ఇంకా తగ్గిపోతారు ఎట్లని? తగ్గాలని నేను అనుకుంటారు, నా ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అవును నిజమే అండి, ఎలా గుర్తుపడతాం మిమ్మల్ని చెప్పండి అలా తగ్గిపోతే? ఫ్యాన్స్ బాధపడుతున్నారని కాదు, కానీ నా హెల్త్ కోసం నేను కొంచెం తగ్గాలనుకున్నా. ఫైనల్ వెయిట్ ఎంతకు వస్తారు ఒకవేళ తగ్గితే? ఇప్పుడు ఇలాగే ఉంటా, ఇంత ఇలాగే చాలు. మీకేం ఇబ్బంది లేదు కదా? లేదు, మాకు కూడా ఇబ్బంది లేదు. మరి ఎందుకు తగ్గడం మీరు డైట్ చేసి? హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇది అయితే ఇలాగే మెయింటైన్ చేస్తా. సో తగ్గాలని ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ఆలోచించినప్పుడు తగ్గబుద్ధి అయితే తగ్గుతా. ఎందుకంటే ఇప్పుడు తగ్గుతా అని కెమెరా ముందు చెప్పి తర్వాత అక్క నువ్వు ఇంకా తగ్గలేదు, ఆ రోజు తగ్గుతా అని చెప్పినావు కదా అని మళ్ళీ క్వశ్చన్స్ ఎత్తారు, పర్సనల్ గా తీసుకుంటారు. సో తగ్గాలనిపించినప్పుడు తగ్గుతా, తగ్గద్దు అనుకున్నప్పుడు ఇలాగే ఉంటా. మిమ్మల్ని నెగిటివ్ గా ట్రోల్ చేసి మిమ్మల్ని బాధపట్టే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం లేదు, నెగిటివ్ ట్రోల్ చేసుకున్నా చేసుకోండి, పాజిటివ్ వేలోనే తీసుకుంటా నేను. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ చేసుకున్నా పాజిటివ్ చేసుకున్నా ఫేమస్ చేసేది ఎవరు, నేను అన్నే కదా. చేసుకోండి, ఫీల్ అయితే ఉన్నది కొంచెం పెడతా కావచ్చు, ఏం కాదు అని ఏడవను, చేసేయండి, ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. ఇంటర్వ్యూ కోసం చాలా ఆచితూచి అడుగులు వేసి బుడి అడుగులు దగ్గర దాకా బుడి అడుగులు పెద్ద పెద్ద అడుగులు వేసిన. థ్యాంక్ యూ సో మచ్ అండి.
త్వరలో మీరు సక్సెస్ అయ్యి 2 ఇంటర్వ్యూ కూడా మా ఛానల్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి ఇంటర్వ్యూస్ కోసం. బాయ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.